అందరికీ నమస్కారం. నేను సాయి శర్మదత్తానంద. వీడియో పూర్తిగా చూడండి. ఈశ్వరారాధన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మంచి ఫలితం వస్తుందో తెలియచేయడం జరిగింది. దయచేసి అందరూ వీడియో పూర్తిగా చూసి మీ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఈ విధంగా ఈశ్వరారాధన చేస్తే ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుందన్నమాట. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను సాయి శర్మదత్తానంద. సోమవారం రోజు ప్రత్యేకించి ఈశ్వరారాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అసలు సోమవారం రోజు ఈశ్వరారాధన చేస్తే ఎందుకు మంచి ఫలితం వస్తుందో తెలుసుకుందాం. సోముడు అంటే చంద్రుడు అన్నమాట. ఈశ్వరుడిని చంద్రుడు ఎప్పుడు కూడా దర్శించటం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈశ్వరుడు చంద్రుడిని ఎప్పుడు కూడా శిరస్సు మీద ఉంచుకోవడం వల్ల చంద్రశేఖరుడు అనే నామం కలిగి ఉంటుందన్నమాట. అయితే స్వామివారిని ఎవరైతే భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో, స్మరిస్తారో వారికి ఎటువంటి సమస్య అయినా, వారి మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. వారికి మానసిక సమస్యలు ఎవరికైనా ఉంటే, శారీరకమైన సమస్యలున్నా నివృత్తి కలుగుతాయి. సోమవారం రోజు మనకి మానసికంగా బాధలు పడుతూ ఉంటే చంద్రశేఖరుణ్ణి ఆరాధిస్తే కనుక ఆ ఫలితం లభిస్తుందన్నమాట. ఆ సమస్యలు నివృత్తి కలుగుతాయి. అయితే సోమవారం రోజు ఈశ్వరుడిని ప్రదోషకాల సమయంలో కూడా అర్చిస్తూ ఉంటారు. ఎవరైతే సోమవారం రోజు ప్రదోషకాల సమయంలో మంచి సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పం నెరవేరడానికి ప్రదోషకాల సమయంలో ఆరాధన చేస్తారో వారికి ఈశ్వర అనుగ్రహం సిద్ధి కలుగుతుందన్నమాట. అయితే స్వామివారికి సోమవారం రోజు ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. ముందుగా స్వామివారికి 3 రకాలుగా అర్చన జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకటి లింగ రూపంలో అర్చన జరుగుతుంది. రెండోది మనకి చూసుకుంటే కనుక విభూది, పంచామృతాలు వీటన్నిటితో కూడా అభిషేకం చేయడం జరుగుతుందన్నమాట. మూడోది పార్థివలింగంతో అభిషేకం చేయడం జరుగుతుందన్నమాట. ఈ మూడిటికి విశేషం ఏంటంటే శివలింగారాధన చేయడం వల్ల మనకి పూర్వజన్మ ఆగామి సంచిత ప్రారబ్ధ క్షయార్థం అని చెప్తారు సంకల్పంలో. అంటే తెలిసి కానీ తెలియక కానీ పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నివృత్తి అవ్వటానికి శివుడికి ఆరాధన చేస్తారనమాట. మనకి ఎన్నో సమస్యలు ఉంటుంటాయి. ఆ సమస్యలు పూర్వజన్మ సంబంధించింది ప్రాప్తిచ్చే వస్తుందన్నమాట. ఏది జరగాలన్నా పూర్వజన్మ సంబంధించింది లేకపోతే మనకి ఈ జన్మలో జరగదు. అయితే ఆ పూర్వజన్మ సంబంధించింది మొత్తం కూడా కర్మ భయంకరంగా అనుభవిస్తూ ఉంటే ఈశ్వరారాధన చేస్తే ఖచ్చితంగా కూడా నివృత్తి కలుగుతుంది. అందుకే ప్రత్యేకించి ఈశ్వరుడికి కర్మకారకుడు కాబట్టి మనం చేసుకున్న కర్మ మొత్తం కూడా నివృత్తి కలగడానికి లింగ రూపంలో ఉన్న ఈశ్వరుడి ఆరాధన చేయడం విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. ప్రత్యేకించి సోమవారం రోజు ఉదయాన్నే స్నానం చేసి స్వామివారికి భక్తిపూర్వకంగా దేవాలయ దగ్గరికి వెళ్ళి ముందుగా పంచామృతాలన్నీ కూడా తీసుకొని పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5 రకాలుగా స్వామివారికి అభిషేక నిమిత్తం వాడతారనమాట. పాలు అనేది చంద్రుడు కాబట్టి మానసికమైన సమస్యలు నివృత్తి కలగడానికి, మానసికంగా ప్రవర్తన బాగుండటానికి, మనసు ప్రశాంతతంగా ఉండడానికి స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేస్తారనమాట. మనకి ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వసిద్ధులు కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తుందన్నమాట. అదేవిధంగా జాతకపరంగా దంపతుల మధ్య సఖ్యత లేకపోతే, దంపతుల మధ్య సఖ్యత ఉండటానికి, ప్రేమ ఆప్యాయత మంచి కలిగి ఉండటానికి సోమవారం రోజు పెరుగుతో అభిషేకం చేయడం జరుగుతుంది. దధి అంటే శుక్రుడు కాబట్టి దంపతుల మధ్య సఖ్యంగా ఉండటానికి, ప్రేమగా ఉండటానికి, అన్నిట్లో కూడా అనుకూలత ఉండటానికి శుక్రుడికి ఇష్టమైన ద్రవ్యం మరి పెరుగు కాబట్టి పెరుగుతో అభిషేకం చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్వామివారికి నెయ్యితో అభిషేకం చేస్తారు, ఆవు నెయ్యి. మనకి మృత్యు దోషాలు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం కానీ రోగం అనేది ఏంటో తెలియదు. ఎప్పుడు కూడా ఇంట్లో ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు అడ్డుపడడం జరుగుతూ ఉంటుంది. ఒకరికి తగ్గింది అనగానే ఇంకొకరికి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆవు నేతితో గనక ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆ దోషం నివృత్తి కలుగుతుంది. అదేవిధంగా ఆవు నెయ్యితో ప్రదోషకాలను దీపం పెట్టడం వల్ల కూడా విశేషమైన కర్మ నివృత్తి కలుగుతుంది. ఈ విశేషమైన కర్మ అనేది నివృత్తి అవ్వడంతో
ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలు, ప్రశాంతత ఉంటారన్నమాట. కొంతమందికి సంతాన సంబంధమైన సమస్య కలిగి సంతానంలో లోపం కలుగుతూ ఉంటే పుట్టిన సంతానం కూడా పోలియోతోనో లేదంటే జీవ చైతన్యం లేకుండా ఉన్న శరీరంతోనో పుట్టడం జరుగుతూ ఉన్నప్పుడు తేనెతో స్వామివారికి అభిషేకం చేస్తారనమాట. తేజస్సు పెరుగుతుంది కాబట్టి తేనెతో అభిషేకం చేయడం జరుగుతుంది, మధు అంటారు. అదేవిధంగా కొంతమందికి అనేక సమస్యలకి పరిష్కారం చెరుకు రసం. మనకి పంచదారతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంటుంది అన్నమాట. మనకి పూర్వజన్మ సంబంధించిన ఏ జన్మ అయినా సరే, మానవ జన్మ అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే, కొన్ని జన్మల్లో నుంచి వచ్చిన వాసన దోషాలను ఉంటాయి. దాని ద్వారా కొంతమంది ఈ జన్మలో అనుభవించడం జరుగుతుంటుందన్నమాట. ద్రవ్యమున్న మానసికమైన సుఖ సంతోషాలు ఉండవు. ఏదో ఒక లోపం కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా స్వామివారికి పంచదారతో అభిషేకం చేస్తారనమాట. కాబట్టి అనేక రకాల సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఈ యొక్క ఈశ్వరారాధన చేయటం అన్నమాట. మనకి జాతక పరంగా గోచార పరంగా రెండు ఉంటాయి కాబట్టి జాతకరీత్యా గోచారరీత్యా దోషాల నివృత్తి కొరకు ఈశ్వరారాధన చేస్తే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం లభిస్తుందన్నమాట. అదేవిధంగా ప్రదోషకాల సమయంలో ఎవరైతే చండీ ప్రదక్షిణం చేస్తారో సోమవారం రోజు వారికి కొన్ని సమస్యలు చెప్పుకుండే ఉంటాయి, కొన్ని సమస్యలు చెప్పుకొని కూడా ఉంటాయి. ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా మంచి సంకల్పంతో కనుక ప్రదక్షిణం ఆచరిస్తే వారికి అనేక రకాల సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. ధన సంపాదన పెరుగుతుంది. ధనం అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకుండా మంచి సుఖ సంతోషాలతో కలిసి ఉంటారనమాట. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే హెల్త్, జాబ్ ఇలా అనేక రకాలుగా మెంటల్ టెన్షన్ అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మెంటల్ టెన్షన్ కానీ, మానసిక సమస్యలు కానీ, లేదంటే జాబ్లో ఒత్తిడి కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క చిన్న ఈశ్వరారాధన చేస్తే చాలు ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుంది. అన్ని విధాలుగా మీకు విజయం సాధించడానికి ఇది పనిచేస్తుందన్నమాట. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారికి అపరాధ క్షమాపణ స్తోత్రం అని, శివాపరాధ క్షమాపణ స్తోత్రం జపం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా స్వామివారికి చూసుకుంటే ప్రణవ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఈ మంత్రాన్ని ప్రదోషకాల సమయంలో గనక ఆరాధిస్తే ఎటువంటి సమస్య అయినా సరే స్వామివారి అనుగ్రహం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. బిల్వపత్రంతో స్వామివారిని ఆరాధించండి. బిల్వపత్రం తీసుకొని స్వామివారికి సోమవారం రోజు ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. కొంతమందికి చికెన్ తినచ్చా, మటన్ తినచ్చా, ఇవి తిని పూజ చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. సోమవారం రోజు కొన్ని తినకూడని తిండి తినడం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. అందులో భాగంగా మనకి మాంసాహారం చేసి తిని ఈశ్వరారాధన పనికిరాదు. కాబట్టి సాత్వికమైన ఆహారం స్వీకరించి సాత్వికమైన ఆహారంతోనే భక్తి శ్రద్ధలతో వేడుకుంటే స్వామివారి అనుగ్రహం పొందొచ్చు అన్నమాట. కాబట్టి స్వామివారి అనుగ్రహం పొందటానికి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ప్రదోషకాలంలో ఈశ్వరారాధన చేయడం వల్ల ఇన్ని లభిస్తాయి. దయచేసి వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇలాంటి వీడియోస్ మరి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి మన ఛానల్ని 10 మందికి తెలియజేయండి. జై శ్రీరామ్.